హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హోటల్లో వేసే దోశలు 3 రకాల దోశలు ఒకటే పిండితో ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, 2.5 గ్లాసులు బియ్యం వేసాను. మీరు కావాలంటే 3 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. అందులోనే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని 6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. 6 అవర్స్ కూడా అయిన తర్వాత నానిన తర్వాత శుభ్రంగా కూడా మళ్ళీ వాటర్ పోసుకొని కడుక్కొని మనం గ్రైండర్లో వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నా సాల్ట్ వీడియో స్కిప్ అయింది. అది బాగా నలిగిన తర్వాత మెత్తగా మనం చేపెట్టుకొని చూసుకోవాలి, మెత్తగా అయిపోతుంది. ఇంకా మొత్తం ఒక దాంట్లోకి పిండి మొత్తం తీసేసుకొని అట్లా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మార్నింగ్ వరకు అలా ఉంచుకొని మార్నింగ్ తీసుకొని ఒక 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ శనగపిండి, సాల్టు, మెయిన్ ఇక్కడ ఒక పెరుగు ప్యాకెట్ అనేది వేసుకోవాలి. పెరిగేస్తే ఏమవుతుందంటే మనకి సాఫ్ట్నెస్ వస్తుంది, బాగుంటుంది. పెరుగు ప్యాకెట్ అనేది కట్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంకొకటి వాటర్ పోసుకొని సరిపడా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇడ్లీ పిండి అనేది 2 గరిటెలు యాడ్ చేసుకోవాలి. అంటే మనం దోశ వేసేటప్పుడు వేసిన తర్వాత కరకరలాడుతుంది, మళ్ళీ మెత్తగా కూడా ఉంటుంది. ఇడ్లీ పిండి అనేది ఖచ్చితంగా 2 గరిటెలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే సాఫ్ట్నెస్ పెరుగుకి ఇడ్లీ పిండికి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. మేము వేసే దోశల్లో సెట్ దోశ, ఇక్కడైతే మనకు ఊర్లో ఆంధ్ర సైడ్ అయితే అట్లా అంటారు, ఇక్కడ సెట్ దోశ అంటారు, ప్లెయిన్ దోశలు అని కూడా అంటారు. ఇవి అయితే 2 ఒక ప్లేట్ లెక్క సెట్ దోశలు, ప్లెయిన్ దోశలు అన్నమాట. మళ్ళీ ఇవి తీసిన తర్వాత మసాలా దోశ అనేది వేస్తాను. మా హోటల్లో ఇష్టపడేది ఈ దోశలే ఎక్కువ ఇష్టపడతారు, ప్లెయిన్ దోశలు. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మ్యాక్సిమం ఎక్కువ శాతం అందరూ అయితే ఆయిల్ లేకుండా వేయమంటారు. పిల్లలకు కూడా ఎక్కువ ఇష్టంగా పెడతారు. ఇంకా మసాలా దోశ కూడా ఒకటే పెద్దగా వేస్తాము, ప్లేట్కి ఒకటే దోశ వస్తుంది. ఇట్లా మసాలా మొత్తం స్ప్రెడ్, చిన్న చిన్న వీడియోస్ అయితే కట్ అయినాయి. మసాలా దోశ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇంకా మసాలా దోశలాగా అవుతుంది. మళ్ళీ ఆనియన్ దోశ కూడా ఇదే పిండితో ఆనియన్ దోశ కూడా వేస్తాను. పైన కొంచెం కారం అనేది జల్లుతాము, ఇక్కడ ఎక్కువ స్పైసీగా తింటారు కాబట్టి కారం కూడా జల్లుతాము. ఇట్లా ఒకటే పిండితో 3 రకాల దోశలు వేస్తాము.